హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మీలోని దైవత్వం అనుసంధానం అవ్వడం కోసం కేవలం రోజుకి 5 నిమిషాలు దీన్ని చేయండి. చాలు, ఖచ్చితమైన మార్పును చూస్తారు. అన్నిటికన్నా శక్తివంతమైన ఋషులు ప్రక్రియ ఇది. విశ్వమంతా వ్యాపించి ఉన్నది శూన్యమే. శూన్యము అంటే నిశ్శబ్దమే. మౌనం ద్వారానే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వడం సాధ్యపడుతుంది. మౌనంలోనే మనల్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. ప్రతి దానికి సమాధానం అందుతుంది. ప్రతిదీ మేనిఫెస్ట్ అయ్యేది మౌనంతోనే సాధ్యం. చుట్టూ ఉన్న వస్తువులకు బదులుగా మనం మౌనంపై దృష్టి పెడితే మనలో, అలానే మన చుట్టూ ఉన్న వారిలో శాంతిని మనం అనుభూతి చెందుతాం. కానీ నిజానికి మనలో ఆ నిశ్శబ్దం ఉన్నా పూర్తిగా లేనట్టే లెక్క. నిత్యం ఏదో ఒక దానితో ఫిజికల్లీ, మెంటల్లీ, ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్ చాలా గందరగోళంగా ఉంటున్నాం. ఇలా జీవితంలో మనల్ని మనం మిస్ అవుతున్నాం. అందరినీ తెలుసుకుంటాం, అందరితో మాట్లాడుతాం, అందరితో దగ్గరగా ఉంటాం. కానీ మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మనతో మనం దగ్గర కాలేకపోతున్నాం. అందుకు అసలు మనం సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. ఈ హడావిడిలో మనం కేవలం 5 నిమిషాలు మౌనాన్ని కూడా భరించలేము. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము కదా. అందుకే మెడిటేషన్లో కూర్చోలేకపోతున్నాం అని అంటున్నారు చాలామంది. ఎందుకంటే వారిలో వారు ఉండకపోవటమే కారణం. అందుకే వారికి చాలా కొత్తగా, వింతగా అనిపిస్తూ ఉంటుంది. మనం నిజంగా అలాగే ఇంటర్నల్గా, అంటే ఉద్దేశపూర్వకంగా మనం మౌనంలో ఉన్నప్పుడు మనలో ఉన్న దానిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మౌనంగా ఉండటాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల వచ్చే బ్లెస్సింగ్స్ మనకి నిజంగా తెలిసినట్లయితే ఖచ్చితంగా దానికోసం ఎక్కువ సమయాన్ని మనం వెచ్చిస్తాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిశ్శబ్దంగా ఉండటానికి, మౌనంగా ఉండటానికి మధ్య చాలా తేడా ఉంది. నిశ్శబ్దం అంటే మన నుంచి ఎటువంటి శబ్దం రాకుండా నోటిని కట్టివేయటం. కానీ మౌనంగా ఉండటం అంటే అంతకు మించి. మొదటిగా మెలకువ స్థితిలో మన ఇంద్రియాలు చుట్టూ ఉన్న వస్తువులను వెంట పరిగెడుతూ ఉంటాయి. స్వప్నావస్థలో మన మనసు వర్చువల్గా కనిపించే వస్తువులు వెంట పరిగెడుతూ ఉంటుంది. ఇక అదే గాఢ నిద్రలో మనం శూన్యంలోకి ప్రవేశిస్తాము. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. పూర్తి మౌనాన్ని మనం అనుభూతి చెందుతాం. సో మౌనంగా ఉండటం అనేది మీలోని ఒక పవిత్రమైన ప్రదేశంలోకి ప్రవేశించడం వంటిది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు అంతులేని సుడిగుండం నుండి విముక్తిని పొందుతారు. నిజానికి ఈ మౌనం అన్నది మన యొక్క అంతర్గత కేంద్రాన్ని తీసుకువెళ్ళే వాహనం వంటిది. మనలోని అంతర్గత శక్తులు మేల్కొల్పుతుంది. సహజంగానే మనలో ఉన్నటువంటి అనంతమైన సమాచారం మనకి అందుతుంది. మన యొక్క ఎరుక స్థాయి పెరుగుతాయి. ప్రతి సమస్యకు పరిష్కారం దానంతటా అదే లభిస్తుంది. మౌనం ప్రాక్టీస్ చేసే వ్యక్తి యొక్క మాట మంత్రంలా పనిచేస్తుంది. దైవం యొక్క సహజ లక్షణాలు అలవడతాయి. ఆధ్యాత్మిక ధ్యానం, ఆత్మధ్యానం తెలుస్తుంది. మనలో అవగాహనను పెంపొందిస్తుంది. మనం ఏంటో మనకు అర్థమవుతుంది. నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం అందుతుంది. ఇది నిజంగా శక్తివంతమైనది. మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క భావాలు, భావోద్వేగాలు, అలవాట్లు, ప్రవర్తన అన్నది మారుతుంది మరియు పూర్తిగా మీ కంట్రోల్లోకి వస్తుంది. అవేర్నెస్ అనేది పెరుగుతుంది. మౌనం మన జీవితంలో మరింత స్పష్టంగా
ఆలోచించడంలో సహాయపడుతుంది. మన యొక్క అంతర్వాణి మేల్కొంటుంది. మనం మనతో కనెక్టెడ్గా ఉంటాం. ఇంకా విశ్వంతో పూర్తి అలైన్మెంట్ అంటే పూర్తి అనుసంధానమయ్యి ఉంటాం. మన యొక్క ఇంట్యూజన్ని పూర్తిగా వినగలుగుతాం. మన యొక్క లైఫ్ పర్పస్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇక మాట్లాడే మాటలపై పూర్తి అవగాహన వస్తుంది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎరుక ఉంటుంది. మీ ధ్యానంలో సాధన మెరుగవుతుంది. మౌనాన్ని ప్రాక్టీస్ చేయడం అంత ఈజీ అయిన ప్రక్రియ కాదు. కానీ కష్టం ఎక్కడ ఉంటుందో అది ఇచ్చే ఫలితం ఎక్కువ రుచిగా ఉంటాయి. మరి ఇంతటి ఫలితాన్ని ఇచ్చే మౌనాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి ముందుగా అసలు మౌనం అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు మౌనం అంటే ఏంటో, ఆ తరువాత దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నెక్స్ట్ స్టెప్గా తెలుసుకుందాం. మౌనాన్ని ప్రాక్టీస్ చేయడంలో మొదటి మెట్టు మన మాటల్ని సైలెన్స్ చేయడం. ఎక్కువగా ఈ ప్రక్రియని ఋషులు చేస్తూ ఉంటారు. వాళ్ళలో అద్భుతమైన శక్తి ప్రవేశింపబడుతుంది. మనం శబ్దాన్ని ఎక్కువగా సృష్టించేది నోటి మాటలతోనే. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియడమే మొదటి మెట్టు. మాట అంటే శక్తి. ఆ శక్తిని సృష్టించడము తెలుసు, అదేవిధంగా నాశనము చేయడము తెలుసు. అంతటి శక్తివంతమైన మాటను నిరుపయోగంగా మాట్లాడటం వల్ల మాట యొక్క శక్తి క్షీణిస్తుంది. ఎదుటివారికి బాధ కలిగించేలా మాట్లాడటం కావచ్చు, లేదంటే మన శక్తిని మనం కోల్పోయేలాగా మన మాటలను మన మీద ప్రయోగించడము కావచ్చు. ఇలా రోజులో మనం మన యొక్క మాటల్ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ముందుగా మాటల్ని మనం పూర్తిగా సైలెన్స్ చేయాలి. కాబట్టి రోజులో కొంత సమయం పాటైనా సరే మాటల్ని యూజ్ చేయకుండా మౌనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది మొదటి మెట్టు. ఇక రెండవ మెట్టు మన యొక్క భావాలను, భావోద్వేగాలను నిశ్శబ్దం చేయడం. మనం నోటితో మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా మరొకటి మాట్లాడుతూనే ఉంటుంది. అదే మన మనస్సు. మన మనసు చాలా నాయిసీగా ఉంటుంది. నిరంతరం ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆ శబ్దాన్ని ఇక్కడ మనం తప్ప ఇతరులు వినలేరు. కానీ ఎవ్రీ మినిట్ జరుగుతూ ఉంటుంది. మన మనసు మనతో భావాలు, భావోద్వేగాలు, ఆలోచనలు, ఐడియాస్, కలల రూపంలో 1000 రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. అందువల్ల మనసు నిశ్శబ్దంగా ఉంచడానికి మనం చాలా కఠినంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెంట్ ప్రాక్టీస్ నిరంతరం చేస్తూ ఉండాలి. కొన్ని మార్గాలలో ఎదుర్కోవలసి ఉంటుంది. మనలో కలిగే భావోద్వేగాలు మనం గమనిస్తూ ఉండటం ద్వారా అవి నెమ్మదిస్తాయి. అదేవిధంగా వస్తూ ఉన్నటువంటి ఆలోచనల్ని అణచకుండా వాటిని పోనిస్తూ ఉండాలి. జస్ట్ ఆ ఆలోచనల్ని మనం గమనించడం ద్వారా ఆ ఆలోచనల శక్తి అనేది వశిస్తుంది. వాటి ఫ్లో కూడా తగ్గుతుంది. లేదంటే వచ్చే ప్రతి ఆలోచన కూడా ఒక చర్యకు దారితీస్తుంది. సో మైండ్ని సైలెన్స్ చేయాలి అంటే దానిని గమనించడం ప్రాక్టీస్ చేయాలి. రోజులో మనకు వచ్చే ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలకి అసలు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా దూరంగా ఉండి గమనిస్తూ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా మౌనాన్ని ఆచరించినప్పుడు ప్రశాంతతని, సమతుల్యతని, ఉన్నతమైన అవగాహనని మనం అనుభవిస్తాం. మన యొక్క హృదయము, ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు నిశ్శబ్దంగా ఉంటే మనల్ని, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని డిఫరెంట్గా చూస్తాం. మనకి ముందుగానే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అంత శక్తి మనం మౌనంగా ఉంటేనే మనలో ప్రవేశిస్తుంది. అలా కలిగిన ఎక్స్పీరియన్స్తో వచ్చే జ్ఞానంతో మనం మన యొక్క సమస్యలని పరిష్కరించడంలో, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు పరిస్థితులతో వ్యవహరించడంలో చాలా సహనము, వివేచన, అవగాహనను పెంపొందించుకుంటాం. చిన్నవాటికి పెద్దవాటికి రియాక్షన్స్ ఉండవు. సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్స్ అన్నీ కూడా కరిగిపోవటం స్టార్ట్ అవుతాయి. చూశారు కదండి, మౌనంగా ఉండటం ఎంత అద్భుతమైన విషయమో. ప్రతిరోజు మౌనం మనం కూడా పాటిస్తే
ఋషులలాగా మనం కూడా అద్భుతమైన శక్తులను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.